కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాలు 2 టీడీపీ కార్యాలయాలుగా మరిచిపోయాయని అన్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవడం, పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పజెప్పి ప్రయత్నం చేయడం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు చిస్తున్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వల్లూరు గోపాల్రెడ్డి ఇంట్లో ప్రోబ్జరీ డాక్యుమెంట్లు ఉన్నాయని, తహసీల్దార్ సర్చ్ వారెంట్తో పొదలకూరు పోలీసులు గోపాల్రెడ్డి ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లలో సోదాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గోపాల్రెడ్డి ఇంట్లో సోదాలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దుర్వినియోగం చేస్తున్న పొదలకూరు తహసీల్దార్పై వెంటనే అరెస్టు చేయాలి పొదలకూరు తహసీల్దార్ని వెంటనే అరెస్టు చేయాలి పొదలకూరు తహసీల్దార్పై వెంటనే ఖండించాలి వైసీపీ కార్యకర్తలపై దాడులను వెంటనే ఖండించాలి వైసీపీ కార్యకర్తలపై దాడులను. He has reason to believe upon information and after such as he thinks necessary that any place is used for deposit of sale or దేనికి ఇచ్చినది ఎటువంటి పరిస్థితుల్లో అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్, కౌంటర్ఫిట్ కాయిన్స్ కానీ, కౌంటర్ఫిట్ కరెన్సీ నోట్ కానీ, ఫోర్జెడ్ డాక్యుమెంట్స్ కానీ, ఫాల్స్ కానీ ఏ అధికారం అయితే సెక్షన్ 94 ప్రకారం అవకాశం అతనికి లేనటువంటిది, అర్హత లేనటువంటి తహసీల్దారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇస్తే మీరెట్లా ఫోర్స్ ఇస్తారండి? ఇప్పుడు ఒక అధికారి దుర్వినియోగానికి పాల్పడతా, అధికారి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏ ఇష్ట ప్రకారం వేసినా మీరు బాధ్యులు అవుతారా? అవును, ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు, ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు తహసీల్దారు. ప్లాంట్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, మీరు నాతో పాటు రమ్మంటే మీరు ఎక్కడికి పంపించారో, ఆయన దేనికి వెళ్ళాడో మరే మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము. పోలీసు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైనా ఒకదానికి మీరు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫలానా సెక్షన్ ప్రకారం చేస్తున్నారనే కదా ఇవ్వాలా. అందుకని చెప్పి ఏం చేశామంటే ఎవరైతే అతను తోట పోయారో వీఆర్ వాళ్ళందరి మీద మీరు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టిన దీని మీద కానీ లేకపోతే మళ్ళీ మామూలుగా మేము ప్రైవేట్ కేసుకు వెళ్ళాల్సి వస్తుంది. వీ విల్ బి ఫోర్స్డ్ టు గో టు ప్రైవేట్ కేసు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఫోటోకే వీడియోకి కంప్లైంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. పోలీసులు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి. రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, దాని మీద పోలీసులను పురమాయించడం, పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పచెప్పడానికి ప్రయత్నించడం, వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళని దుర్భాషలాడడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం. సరే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మార్పు వస్తుందేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం, ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి గత 3 మాసాలుగా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు. దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐలు, సిఐలతో కూడా మాట్లాడడం మానివేశాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత
వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు. కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేశాం. అయితే ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్, ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారు, మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశారు, గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు. ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం, పొదలకూరు ఎస్ఐ సిఐ ఇద్దరు హనీఫ్ బాషా రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా సిబ్బందిని ఆయన ఇంటి మీదకి పంపించడం జరిగింది. ఏ హక్కు ప్రకారం, ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. సెక్షన్ 94 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది. జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 94 ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు. లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అన్నటువంటి డిటి గణేష్, విఆర్ఓలుగా ఉన్నటువంటి పేరయ్య, మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు, ఈయన దీంతో పాటు ఏఎస్ఐగా ఉన్నటువంటి ముజీర్ బాషా, హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రసూలు, కానిస్టేబుల్ అంటే మదను వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి బలవంతంగా అక్కడ హై హ్యాండెడ్గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం, కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం, వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం, అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం. కానీ కొండనదేవి ఎలుకను పట్టినట్టుగా ఏదన్నా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు. కేవలం ఆయనకున్నటువంటి పొరువుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము విస్తలవిడిగా ప్రవర్తిస్తాం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యుడిగా ఉన్నా, 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేశా. ఏ రోజైనా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసుల్ని, రెవెన్యూ అధికారులను పంపించి సోదాలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మాకు వ్యతిరేకంగా ఎంతమంది ఈ రోజుకి మున్సిపల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు లేరు, విఆర్ఓలుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు లేరు. ఎవరి మీదకైనా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పురుగొల్పామా? ఈరోజు సిఆర్పిసి అమల్లో ఉందా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎస్ఆర్పిసి అమల్లో ఉందా, సోమిరెడ్డి ప్రొసీజర్ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి మేము అధికారులకు చెప్పేది, సోమిరెడ్డి లాంటి చరిత్రహీనుడు మాటలు విని మీరు ఈ విధంగా కనుక పూనుకుంటే తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక దళితుడైనటువంటి పెంచిలే అనేటువంటి వ్యక్తి నన్ను 3 లక్షల రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగాడు అనంటే కలెక్టరు, ఎస్పీ కనుక నిజంగా నిజాయితీ పరులు అయితే వాళ్ళు వెంటనే సోమిరెడ్డి ఇంటి మీద దాడి చేయించి ఎవడెవడి దగ్గర ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేశాడు, ఎవడెవడి దగ్గర ఎంతెంత డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు, ఆ లెక్క పక్క ఏముందనేటువంటిది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడి ఉండే తప్ప అక్రమార్కుల్ని, అవినీతి పరులు, సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఎవరైతే నిజంగా సోదా చేయడానికి అర్హులో సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి దోచుకుంటున్నటువంటి వ్యక్తులను వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని లక్ష్యంగా ఈరోజు చేశారు. అందుకనే తప్పనిసరిగా ఈరోజు కేసు గురించి చెప్పాం. పాపం నిన్ననే ఏదో రాశాడు ఆయన సాహసయాత్రల గురించి. నాకు అనుమానం వస్తుంది ఆయన సాహసయాత్ర అంటే. ఎందుకంటే కిరాయి కోటిగాడు సినిమాలో అల్లురావణంగా చెప్తుంటాడు కత్తి కాదులు అని కత్తి అని. అట్ట పాపం నిన్నటి నుంచి ఆయన కత్తి కాదులు చెప్పలేక, ఆయన కత్తి కాదులు వెళ్ళలేక, పేపర్లో చూడలేక చచ్చిపోతున్నాం మేము. నాకుండేటువంటి అనుమానం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అన్నాడు. అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు బ్యాగులో నువ్వు తరలించడానికి నీకు సెక్యూరిటీ అవసరమైతే ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగితే ఆయన ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినట్టు ఉంటుంది. దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమీ లేకుండా అన్ని వదిలేసి కక్ష సాధింపులకు పాల్పడితే నీలాంటి కక్ష సాధింపులకి, నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికివాడం అనుకున్నావేమో. సోమిరెడ్డి లాగా ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అకారణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి తహసీల్దార్ గారు ఉన్నాడో ఆయనకి ఏం అధికారం ఉంటే ఇచ్చారనేటువంటి దాని మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి దాని మీద చర్యలు చేపట్టవలసిందిగా ఈరోజు మేము అందరం సంఘీభావం ప్రకటించాం. గోపాల్ రెడ్డి గారితో పాటు, గోపాల్ రెడ్డి గారు పెద్ద ఆయన, మా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి, ఆయన మీద జరగడం మా అందరికీ కూడా బాధగా ఉంది. అందుకనే ఆయన జరిగినటువంటి ఈ అన్యాయాన్ని
ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాం. సరే ఏదో సర్దుకుందాం చూద్దామని. ఇది మితిమీరి పరాకాష్ఠకు చేరుకునింది కాబట్టి ఈరోజు దాని మీద వచ్చాం. ఖచ్చితంగా ఎవరైతే తహసీల్దార్ మలిశెట్టి సారంగపాణి ఆదేశాలతో విఆర్ఓ పేరాయ్ మీద, విఆర్ఓ మాలకొండ మీద, డిప్యూటీ తహసీల్దార్ గణేష్ మీద, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకూడనటువంటి బందోబస్తు, ఎవడంటే వాడు అడిగితే పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అసాంఘిక కార్యకలాపాలకు నేను వెళ్తున్నాను తహసీల్దార్ అడిగితే దానికి పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోలీసు బందోబస్తు ఇచ్చేటప్పుడు ఏ కార్యక్రమానికి ఆయన అడుగుతున్నాడు అది చట్టరీత్యా పోలీసులు బందోబస్తు ఇవ్వడానికి అర్హత కలిగి ఉందా లేదా, ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది పరిశీలించకుండా మీ ఇష్ట ప్రకారం మీరు బందోబస్తులు ఇచ్చి మేము ఇళ్ల మీదకు పోలీసుల్ని, రెవెన్యూ అధికారులపై మా విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అధికారం ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు, కాబట్టి అధికారం ఉందని మీరు విర్రవేయవచ్చు. నేను ఒకటే విషయం చెప్తున్నా, దీని మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా? లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసు వేస్తాం. ఇక్కడ నెల్లూరు కోర్టులో వేస్తాం, అదేవిధంగా హైకోర్టులో వేస్తాం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కాబట్టి ఎవరైతే ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారో రేపు మీరు అనుకోవచ్చు, ఓ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో నేను రిటైర్డ్ అయిపోతాను కదా, ఆ తర్వాత నన్ను చేసేది ఏముందని అనుకుంటున్నారేమో. మీ మీద ప్రైవేట్ కేసు నమోదు చేస్తే మీరు బతుకున్నంత కాలం, మీ జీవితకాలం ఆ కేసు మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం నుంచి పదవీ విరమణ బాధ్యతలు అయిపోయినా సరే, బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నా సరే, పదవీ విరమణ చేపట్టినా సరే, ఖచ్చితంగా ఈ కేసులో ఈరోజు సంబంధించినటువంటి గోపాలరెడ్డి గారి కేసులో వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఎస్ఐ గారు, తహసీల్దార్ గారితో సహా ఖచ్చితంగా అందరి మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఈ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో నేను చేస్తానని అనుకోవడంలా, ఎవరైతే ఈరోజు ఏదో చెప్పినట్టుగా కంచె చేను వేసినటువంటి సందంగా ఎవరైతే రక్షించాల్సినటువంటి అధికారులు ఉన్నారో పోలీసు అధికారులు, వాళ్లే దుందుడు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనిని వాళ్ళ ఎఫ్ఐఆర్గా వాళ్ళ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టుకుంటారని అనుకోవడంలా, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. కాబట్టి దీని మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఇప్పటికే అడ్వకేట్లతో మాట్లాడడం, మా అడ్వకేట్ గారు కూడా మాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు అడ్వకేట్ గారు కూడా వచ్చాడు. ఆయన సూచనల ప్రకారం వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కేసు వేస్తాం. ప్రైవేట్ కేసు వేసి వీళ్ళ మీద అయితే ఆధారాలు ఉన్నాయో, ఏదైతే దుర్వినియోగం జరిగిందనేటువంటిది స్పష్టంగా రేపు అర్థమవుతుంది. కాబట్టి దుర్వినియోగం పాల్పడేటువంటి తహసీల్దార్, ఆయన సిబ్బంది, ఎస్ఐ ఆయన సిబ్బంది, సిఐ అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉంది కదా అని విర్రవీగితే, అధికారం ఉంది కదా మేము ఇష్ట ప్రకారం చేస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి వాళ్ళం కాదు. తప్పనిసరిగా పోరాడతాం. సోమిరెడ్డి అవినీతి మీద పోరాడతాం, సోమిరెడ్డి అక్రమాల మీద పోరాడతాం. అవి పోరాడుతున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని మీరు ఏదో చేయాలనుకుంటే వాటికంతా బెదిరేటువంటి వాళ్ళం కాదనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా పోలీసు అధికారులు, ఉన్నతాధికారులని, ఎస్పీ గారిని డిమాండ్ చేసేది న్యాయపరంగా ఈరోజు మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మీరు చర్యలు తీసుకుని దోషులను గుర్తించి వాళ్ళని శిక్షించి, పోలీసు సిబ్బంది అయినా సరే, రెవెన్యూ సిబ్బంది అయినా సరే, ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు అతీతులు కాదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.